బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ 3వ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా కుర్రోళ్ళ ఫేవరెట్ అయిన నైని పవని ఎంట్రీ ఇచ్చింది. టిక్టాక్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్తో బాగా పాపులర్ అయిన ఈ హాట్ బ్యూటీ 7వ సీజన్లో కూడా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా హౌస్లోకి అడుగుపెట్టింది. అక్కడ అందరి కంటెస్టెంట్తో ఇట్టే కలిసిపోయింది. అయితే దురదృష్టం కొద్దీ వారానికే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. దీంతో ఆమె ఫ్యాన్స్ బాగా ఫీల్ అయ్యారు. ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ నిర్వాహకులపై మండిపడ్డారు. అయితే హౌస్లో ఉన్నది వారం రోజులే అయినప్పటికీ తన ఆట మాట తీరుతో అందరి మనసులు గెలుచుకుంది నైని పవని. అందంతోనూ కుర్రాళ్ళ ఫేవరెట్గా మారిపోయింది. ఈ కారణంగానే హౌస్లో బయటకు వచ్చాక కూడా ఈ అమ్మడికి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక గత కొన్ని రోజుల నుంచి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల లిస్టులో నైని పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఈ సీజన్లోనూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది ఈ అందాల తార. మరి ఈసారి ఎన్ని రోజులు హౌస్లో ఉంటుందో చూడాలి. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, బిగ్ బాస్ గత సీజన్ కంటెస్టెంట్ శివాజీ నైని పవనికి ఆల్ ద బెస్ట్ విషెస్ చెప్పారు. హౌస్లోనూ బయట కూడా అందరి మనసులు గెలుచుకోవాలని సూచించాడు. ఎంట్రీ సందర్భంగా నబీల్ అఫ్రిది, నిఖిల్, పృథ్వీలకు పలు సాంగ్స్ను కూడా డెడికేట్ చేసింది ఈ ముద్దు బొమ్మ.